నాకేమో దేవుడు జస్ట్ బాధొచ్చినా, కష్టమొచ్చినా, ఏడుపొచ్చినా ఇట్లాంటివి ఏదో సంఘటనలు వస్తే కానీ దేవుడు గుర్తుకు రాడు. మరి పూజ ఎందుకు చేస్తున్నావు, ఎన్ని సామాన్లు ఎందుకు కడుగుతున్నావు అని మీ క్వశ్చన్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు నీట్గా ఉండాలి. ఇల్లు నీట్గా ఉండే ప్లేస్ అంతా నీట్గానే ఉంది మా ఇంట్లో, ఆ ప్లేస్ మాత్రమే నీట్గా లేదు. అంటే నేను తప్పకుండా ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను, ఇదే ఫస్ట్ సారి అని చెప్పట్లేదు. బట్ కాకపోతే డైలీ పూజ చేస్తాం, కాకపోతే మా ఆయన చేస్తాడు, నాకు పాపతో కుదరదు. నాకు పూజ చేసుకోవడం, ఇంట్లో ప్రశాంతంగా ఉండడం చాలా ఇష్టం. పూజ చేస్తే ప్రశాంతంగా ఉంటుందని మా ఆయనతో రోజు గొడవ పడి మరి పూజ చేపిస్తా. కాకపోతే మా ఆయన అసలు నీట్గా పెట్టాడు, దుమ్ము తుడవడు, బొట్లు పెట్టాడు, అట్లాంటి సగం సగం పనులు చేసేస్తాడు. ఈరోజు మనమే కొంచెం ఓపిక వేసుకొని పూజ చేసుకుందామని చేసేసుకున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా మా శ్రేయ పాప చేసే అల్లరి మీరు వినలేరు, అందుకే నేను ఆ అల్లరిని యాడ్ చేయట్లేదు. అందుకే నేను పూజ చేసుకోను. అసలు నాకు నిజంగా చెప్పాలంటే దేవుడి ముందు మొక్కేటప్పుడు కోరికలు గుర్తుకు రావు. నేను ఇక్కడ ఏమంటున్నా తెలుసా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శివాయ అంటున్నా. సో వీడియో నచ్చి